handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. ఒంగోలు నగరంలోని దాదావారి తోట 5వ లైన్ శ్రీ సహస్ర రెసిడెన్సీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియన్ రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్ అండ్ ప్రొఫెషనల్స్ మ్యాట్రిమోనీ కార్యాలయాన్ని గురువారం నాడు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి, సంతనూరుపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్, పిసిసి బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘకాలం చెన్నైలో ఉంటూ అధికారులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్న సంస్థ అధినేత ద్రవిడ దేశం వి కృష్ణారావుకు వచ్చిన ఒక వినూత్నమైన ఆలోచన ఈ సంస్థ స్థాపనను కొనియాడారు. ఉద్యోగ వ్యాపార రీత్యా ఇతర నగరాల్లో స్థిరపడిన వారి భూములు ఒంగోలులో అన్యాక్రాంతం కాకుండా కాపాడటం, ల్యాండ్ సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించి ఇవ్వడంతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి ఉన్నత విద్యావంతులైన ప్రొఫెషనల్స్ కు సరైన వివాహ సంబంధాలు కుదర్చడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. సొంత ఊరికి, జిల్లాకు సేవ చేయాలనే తపంతో కృష్ణారావు ఈ సంస్థను స్థాపించడం అభినందనీయమని, ఈ సంస్థ మరింతగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. అంటే చెన్నైలో బాగా తెలుసు. ఈరోజు ఈ సంస్థను వారు స్థాపిస్తూ ఈ కార్యక్రమానికి ప్రారంభకులుగా స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచల్ల జనార్దన్ గారిని, అదేవిధంగా సంతనూతలపాడు శాసనసభ్యులు సోదరులు శ్రీ విజయ్ కుమార్ గారిని, కూడా చైర్మన్ గారు సోదరులు రియాజ్ గారిని, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ సోదరులు శ్రీ సీతారామయ్య గారిని, ఏఎంసీ ఒంగోలు సోదరులు వెంకట్రావు గారిని, హరిబాబు గారిని, స్వాములు గారిని, ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక కొత్త పద్ధతి. చాలా చాలా రకాల వ్యాపారాలు ఉంటాయి, జరుగుతుంటాయి. వాళ్ళు రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి, వారు మ్యాట్రిమోనియల్ సంస్థలు కూడా ఉంటాయి అన్నప్పుడు. కానీ మన కృష్ణారావు గారికి ఒక వినూత్నమైన ఆలోచన వచ్చి, వారి జీవితకాలం అంతా కూడా చెన్నైలో ఎక్కువ సమయం గడిపినప్పుడు వారు ఎక్కువగా అఫీషియల్స్తో కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళు. వారు ఈ సమస్యలన్నీ కూడా అంటే భూమికి సంబంధించిన, ల్యాండ్కి సంబంధించిన సమస్యలు అనేది వారికి ఒక అవగాహన ఉన్నది. కొంతమంది ఒంగోలులో ఉన్నవారు, ఆ ముందు పనిచేసిన వాళ్ళు ఒంగోలులో ల్యాండ్ కొనుక్కొని మళ్ళీ చెన్నైకి, హైదరాబాద్, బెంగళూరుకి వెళ్ళిపోతే ఈ ఒంగోలులో ల్యాండ్ని చూసేవాళ్ళు లేకుండా అన్యాక్రాంతం అయిపోయి అన్ని విధాలుగా వాళ్ళు కష్టాలు పడుతున్న సమస్యలన్నీ చూసాం. వీటికన్నిటికీ ఒక మార్గం ఏంటంటే మన కృష్ణారావు గారు, ఆయనకి ఫోన్ చేసి చెప్తే అన్నీ కూడా పూర్తిగా కూడా అది సాల్వ్ చేసి తీసుకొచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది ఆయన కార్యక్రమం. అది అదేవిధంగా ప్రొఫెషనల్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ బాగా చదువుకున్న పిల్లలకి మ్యారేజెస్ చేయటం అనేది కూడా కొన్నిసార్లు కష్టమవుతుంటాయి, సరి అయిన మ్యాచెస్ దొరకటం అనేది. అందువల్ల వారికి సంబంధించినవి కూడా ఒక మ్యాట్రిమోనీ సంస్థ అనేది, అంటే పెళ్ళిళ్ళు జరిపే సంస్థ ఇది, దాన్ని కూడా ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అనేది. వారి చేస్తున్న కార్యక్రమాన్ని మనం అందరూ కూడా ప్రోత్సహించాలి. మనం వారిని కూడా అభినందిస్తూ ఈ సంస్థ బాగా ఎదుగుదల ఉండాలి. ఖచ్చితంగా ఎక్కువగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్న వారికి గ్రూప్ ల్యాండ్ తరఫున అవన్నీ కూడా పరిష్కారం చేస్తూ అందరికీ వివాహ కార్యక్రమాలు కూడా పూర్తిగా కూడా ముందుకు కూడా వాడు వెళ్ళాలని కోరుకుంటూ, ఆ భగవంతుడు వారికి మంచి ఆలోచన వచ్చింది కాబట్టి వారికి ఆరోగ్యం కూడా బాగా ఉండేటట్టుగా కూడా, ఎక్కువ కాలం ఒంగోలులో ఉండేటట్టుగా కూడా మేమందరం కూడా వారిని కోరుకుంటున్నాం. అంటే పొలిటికల్గా కూడా చాలా కనెక్టెడ్ ఆయన, ఎక్కువ తమిళనాడులో. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఊరికి, మన జిల్లాకి సేవ చేయాలని అనుకున్నారు కాబట్టి వారిని ప్రత్యేకంగా బాగుంటు కుటుంబం తరఫున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. దారవారి తోటలో ఓపెన్ చేసుకోవటం, దానికి ముఖ్య అతిథులుగా పెద్దలు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, మరో ముఖ్య అతిథిగా సహచర శాసనసభ్యులు సంతనూతలపాడు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా సోదరులు పెద్దలు కూడా చైర్మన్ రియాజ్ గారు, అదేవిధంగా
పెద్దలు మన పీడీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామ గారు, అదేవిధంగా పెద్దలు వెంకట్రావు గారు ఏఎంసీ చైర్మన్, అదేవిధంగా స్థానిక డివిజన్ అధ్యక్షులు గౌరవనీయులు హరిబాబు గారు, అదేవిధంగా పెద్దలు సీనియర్ టీడీపీ నాయకులు మన స్వాములు గారు, అదేవిధంగా ఎంతోమంది మన మద్రాసు వెంకటేశ్వర గారు కానీ, మన కృష్ణారావు గారి అభిమానులు వాళ్ళందరూ కానీ చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కృష్ణారావు గారి గురించి చెప్పాలి అంటే మా కుటుంబ సభ్యులు. చిన్నప్పటి నుంచి కూడా మా ఊరు సొంత ఊరు కృష్ణారావు గారిది. అదేవిధంగా మా తాతయ్య కాడి నుంచి, అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మాదిరి ఇదివరకు మా చిన్నప్పుడు మన కంపెనీలో కొన్నాళ్ళు ఉంటాం, అన్నింటిలో భాగస్వాములు అవ్వటం, మన కుటుంబానికి దగ్గరగా సంబంధాలు ఉండే వ్యక్తి కృష్ణారావు గారు. తర్వాత ఆయన కొన్ని కారణాల చేత మద్రాసు వెళ్ళటం, మద్రాసులో కూడా ఆయనంటూ ఏదో విధంగా నిరూపించుకోవటం, అక్కడ కూడా కొన్ని సంస్థల ద్వారా ప్రజలకు సర్వీస్ చేయటం, ద్రవణ దేశం అని చెప్పేసి ఒక పేరు పెట్టుకొని ఎంతోమంది మన తెలుగు వాళ్ళకు కూడా అక్కడ కూడా సర్వీస్ చేస్తా ఆయనకంటూ తెలుగు వాళ్ళలో ఒక గుర్తింపు కూడా తెచ్చుకొని చెన్నైలో కూడా ఫలానా అతను అని చెప్పగానే కృష్ణారావు గారు అనగానే గుర్తొచ్చేటట్టుగా ఆయన వంతు ఆయన కృషి చేశారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఒక పిల్లోడు యాక్సిడెంట్లో చనిపోయినా కూడా ఇంకొక పిల్లోడు బాగా అతని పనులు అతను చేస్తా వృద్ధిలోకి రావడం జరిగింది. కాబట్టి ఆయన కూడా మన సొంత జిల్లా, మన సొంత ఊరు ఇక్కడ ఉండి ఏదో సర్వీస్ చేయాలి, వయసు పెద్దదైందనే ఉద్దేశంతో ఈరోజు ఒంగోలుకి రావటం, ఒంగోలులోనే ఏదో విధంగా ఒక ఆఫీస్ చేసి 10 మందికి సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఈ ఆఫీస్ కూడా ఆయన సంకల్పం రియల్ ఎస్టేట్ ఆఫీస్ కాదు. ఈరోజు ఒంగోలులో పాత 5 సంవత్సరాల్లో అనేక అక్రమాలు జరిగినాయి, ల్యాండ్ కబ్జాలు జరిగినాయి, ల్యాండ్ మాఫియాలు జరిగినాయి. ఈరోజు ఒక సామాన్యుడు పోయి ఆఫీసులు ఏమన్నా తిరగాలంటే తిరగలేని పరిస్థితి. ఆ ఎంఆర్ఓలు, ఆర్టీఓలు వీళ్ళు దొరకపోవటం, వాళ్ళకి ఏదో విధంగా వీళ్ళు పోయినప్పుడు వాళ్ళు ఉండలేకపోవటం, తిరగలేక ఇబ్బందులు పడేవి చాలామంది ఉన్నారు. అలాంటి దానికి ఈ ఆఫీస్ ఒకటి పెట్టి ఈ ఆఫీసులో ల్యాండ్ సమస్యలు ఏదున్నా కూడా వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏదో పొలిటికల్గానో లేకపోతే ఇంకో విధంగా చేయడానికి ఈ ఆఫీస్ పెట్టాల. జెన్యూనిటీగా ఒక లాయర్కి చూపించడం, అధికారులకు చూపించడం, రికార్డు ఎవరిది కరెక్ట్గా ఉందో వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆ రికార్డు ద్వారా వాళ్ళని కూడా ఎవరైతే చేశారో వాళ్ళని కూడా పిలిపించి ఇద్దరిని సమన్వయం చేసి ఎవరైతే పేదవాడు ఉన్నాడో వాళ్ళ ల్యాండ్ కానీ ప్రాబ్లం అయిందో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టుగా ఈరోజు ఈ ఆఫీస్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇది చాలామందికి పేదవాళ్ళకు ఉపయోగపడే ఆఫీస్ అవుతుంది. అదేవిధంగా దాని మంచితనం మీద దీంట్లో కాంట్రవర్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఒకడు కబ్జా చేసిన వాడు ఉన్నాడంటే వాడు ఇంకో విధంగా మాట్లాడటానికి అన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. కానీ నిజాయితీగా, సిన్సియర్గా ఎవరైతే కష్టపడి కొనుక్కున్నారో లేకపోతే అట్లాంటి వాళ్ళందరికీ కూడా జెన్యూన్గా అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. దానికి కొంత భాగం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఇక్కడ కూడా సార్ట్ అవుట్ అవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక మంచి ఆఫీస్ పెట్టాడు. అదేవిధంగా ఆయన కష్టపడే మనస్తత్వం, 24 గంటలు ఏదో విధంగా కష్టపడదామని మనస్తత్వం కాబట్టి చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయని చెప్పేసి కూడా నేను కూడా అనుకుంటా ఉన్నా. కాబట్టి కృష్ణారావు గారు మంచి ఆఫీస్ పెట్టినందుకు మనస్ఫూర్తిగా ఆయన మనందరి తరఫున కూడా అభినందిస్తూ తప్పకుండా ఆయన ఏదైతే ఉద్దేశంతో పెట్టాడో ఆ ఉద్దేశం సక్సెస్ఫుల్గా జరగాలి, ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా జరగాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతోమంది అందరూ వచ్చిన అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరోసారి కృష్ణారావు గారికి తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులతో బాగా జరగాలి, అదేవిధంగా 10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తర్వాత నాకు చెన్నైలో జాబ్ వచ్చిన తర్వాత చెన్నై వెళ్ళాను. వారు తర్వాత అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ ప్రజాభిమానంతో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు పక్కనే ఉన్నటువంటి కొండేరు శాసనసభ్యులు, మంత్రివర్యులుగా కావడం జరిగింది. వారు మంత్రిగా ఉన్నప్పుడు మీ అందరూ కూడా తెలియని విషయాలు ఏంటంటే ఎవరైనా ప్రజలు ఏదైనా సమస్య మీద నిలబోయిస్తే
వారు ఆ విన్నపానికి ఆయన యొక్క బిఏ కూడా ఇవ్వడు. ఆయన ఫైల్ పెట్టుకొని సెక్రటరీ వెళ్ళి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో తిరిగి ఆ సమస్యల పరిష్కారం చేసిన మహా గొప్ప నాయకుడు వారిని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అటువంటి గొప్ప నాయకుడి యొక్క మనవడు, ముద్దుల మనవడు జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులుగా రెండోసారి ఎన్నుకోబడ్డారు. వారిని కూడా గౌరవనీయ పోస్టులో త్వరలో చూడాలని చెప్పి మా అందరూ ఆకాంక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మేమందరం కూడా విమర్శించుకున్నది ఏంటంటే, జనార్దన్ గారు కూడా మీ అందరూ చూస్తున్నారు, ప్రతి కార్యకర్తని ఈ జిల్లాలో ఉండేటువంటి ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గం అందరూ ఎవరు కూడా ఆయన కలిసినా కానీ ఈజీగా కావచ్చు. అందరి సమస్యలు ఆయన వింటున్నారు, ప్రతి వాడవాడికి వెళ్తున్నారు, ప్రతి అన్ని వార్డులకు వెళ్తున్నాడు, అన్ని సమస్యల మీద ఆయన దృష్టి సారిస్తున్నారు. రోడ్లు బాగు చేశారు. ఈ యొక్క డ్రైనేజీ కాలనీ ఆయన ఎంత కృషి చేసి ఎంత ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేశాడు మీ అందరూ కూడా తెలిసిన విషయమే. వారిని మనం అందరం కూడా ఒకసారి భగవంతులు కోరుకున్నాము, గౌరవమైన పోస్టులు చూడాలని చెప్పని. అదేవిధంగా చిరకాలంగా నాకు చూసినటువంటి పెద్ద ఆయన మన మాగుంట సుబ్రహ్మణ్య గారి యొక్క తమ్ముడు. మాగుంట అంటేనే ప్రకాశం జిల్లాలో వారి పేరు మాగిపోతుంది, వాళ్ళు ఎవరు కూడా తెలియని వారు ఉండరు. అటువంటి సేవా దృక్పథమైనటువంటి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గత ఎన్నో పర్యాయాలు ఈ యొక్క నియోజకవర్గంలో ఎంపీగా నిలవడం జరిగింది. వారి యొక్క నేతృత్వంలో ఒంగోలు నియోజకవర్గం మనందరూ కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పక్కనటువంటి సంతోషపాడు శాసనసభ్యులు శ్రీయుతులు గౌరవనీయులైనటువంటి విజయ్ కుమార్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా షేక్ రియాజ్ గారు వారు మునుగా చైర్మన్ గా ఉన్నారు, వారికి స్వాగతం పలుకుతున్నాను. PDCC బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య గారికి స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఒంగోలు ANC చైర్మన్ రాజగారు వెంకటరావు గారికి స్వాగతం పలుకుతున్నాను. మన రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ సీనియర్ తెలుగుదేశం నాయకుడు మన స్వామి గారికి, ఈ యొక్క వార్డు 20 వార్డు అధ్యక్షుడైనటువంటి హరిబాబు గారికి స్వాగతం పలుకుతూ, ఈ యొక్క కార్యక్రమం మనం ఈరోజు 2 కార్యక్రమాన్ని ఆఫీసులో పెట్టుకుంటున్నాను. దీనికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అని మీ అందరూ కూడా తెలియజేయాలి. నన్ను 2-3 ఉద్యోగాలు కావాలి అని అడుగుతున్నప్పుడు ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలని నాకు అర్థం కాక ఈ పరిస్థితుల్లో వారికి ఉద్యోగ అవకాశాలు కలిగిస్తే ఎలా ఉంటుంది, వారి పరిధిలో చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పని ఒక MCA అనే అమ్మాయిని ఇక్కడ నేను అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నాకు తెలుగులో పాత్రలు ఉండడానికి ఇంకా 2 కార్యకర్తలు కూడా నేను చేసుకోవడం జరిగింది. ఏదో కుటుంబ పడము వాళ్ళ అడుగుజాడలో, పెద్ద అడుగుజాడలో, దామచర్ల జనార్దన్ గారి యొక్క అడుగుజాడలో, అదేవిధంగా ఈ చూస్తున్నాం సిటీలో DGR అది ఏ విధంగా చెప్పాలి తెలియదు. వాడు శ్రీమతి నాగర సత్యనారాయణ వారి ఇరువురు కుమార్తె వారు బయటకు వచ్చి ఎండలో తిరిగి ప్రజానికం ఎండలో ఇబ్బంది పడకూడదు, అందరూ కూడా గుడులు సప్లై చేస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, వాళ్ళ ల్యాబొరేటరీ పాసులు ఇస్తున్నారు, విద్యను ఇస్తున్నారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు చెప్పి వారందరూ కూడా ఆరోగ్య వసతులు కల్పిస్తున్నారు. ఏ ప్రభుత్వం కల్పించినా నేషనల్ లెవెల్లో కల్పిస్తే విద్యా వైద్యం ఉచితం కావాలంటున్నారు. ఆ 2 మీద దృష్టి సారించి వారి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా నేను ఈ సందర్భంగా ఒకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మనం ఈ యొక్క కార్యక్రమంలో 2 CDలు ఆవిష్కరిస్తున్నాం. మంత్రివర్గ గారు, MP గారు అందరూ కూడా నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా.
100 men's national and international brands పై up to 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్ కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.